లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటైన ప్రేమలు సినిమాలో నటించిన హీరో నస్లెన్ తర్వాత చేసిన కామెడీ ఎంటర్టైనర్ అలపుజా జింకానా మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తెలుగులో సినిమా జింకానా పేరుతో డబ్ అవ్వగా రీసెంట్ గా గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఇంటర్ ఫెయిల్ అయిన హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ డిగ్రీలో జాయిన్ అవ్వడానికి స్పోర్ట్స్ కోటా కోసం ట్రై చేస్తూ బాక్సింగ్ నేర్చుకుని స్టేట్ వైడ్ ఆడాలని ట్రై చేస్తారు. ఈ క్రమంలో హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ ఏం చేశారు, వాళ్ళు అనుకున్నది సాధించారా లేదన్నది మిగిలిన కథ. అవడానికి డబ్బింగ్ సినిమానైనా కానీ తెలుగులో రీసెంట్ పాపులర్ మీమ్స్, డైలాగ్స్ అన్ని కూడా మిక్స్ చేసి డైలాగ్స్ అండ్ సీన్స్ తో మెప్పించారు టీం అంతా. కథ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ లేకపోయినా కూడా కాలేజ్ యూత్ కి బాగానే కనెక్ట్ అయ్యేలా సీన్స్ ను రాసుకున్న టీం చాలా వరకు ఎంటర్టైన్మెంట్ వేలోనే కథను నడపగా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ పర్వాలేదనిపించే విధంగా వర్కౌట్ అవ్వగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా కానీ తిరిగి క్లైమాక్స్ ఎపిసోడ్ మళ్ళీ బాగానే వర్కౌట్ అవ్వడంతో సినిమా యూత్ కి బాగానే కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి. సాంగ్స్ పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకున్నాయి. అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అయినా కానీ ఓవరాల్ గా టైం పాస్ బాగానే అయిందని చెప్పాలి. నస్లెన్ మరోసారి తనదైన స్టైల్లో నటించి మెప్పించగా తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. సింగిల్ లైన్ పంచులు బాగానే పేలాయి. హీరోయిన్ ఓకే అనిపించగా మిగిలిన ఫ్రెండ్స్ చేసిన రోల్స్ కూడా అందరూ తమ తమ రోల్స్ లో బాగానే మెప్పించారు. మరి ప్రేమలు రేంజ్ లో సినిమా లేకపోయినా డీసెంట్ టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు జింకానా సినిమా. మరి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా చూస్తే మట్టుకు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ యూత్ కి పర్వాలేదనిపించే విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా. ఈజీగా టైం పాస్ కోసం అయితే ఒకసారి చూసేయవచ్చు. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.